వెల్కమ్ టు మోఫీ ఏఐ. ఈ వీడియోలో ఏఐతో ఒక వెబ్సైట్ ని ఎలా తయారు చేయాలో చూద్దాం. దానికి యానిమేషన్స్, గ్లోయింగ్ ఎఫెక్ట్స్ ఎలా యాడ్ చేయాలో చూద్దాం. వెబ్సైట్ లో 3D మోడల్స్ ఎలా యాడ్ చేయాలో చూద్దాం. ఫోన్, ట్యాబ్, ల్యాప్టాప్ ప్రతి దాంట్లో బాగుండేలా చూద్దాం. ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది ఏఐతో వెబ్సైట్ చేయడం ఎంత సింపుల్ అని. జస్ట్ 5 స్టెప్స్ లో వెబ్సైట్ ఎలా బిల్డ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ అసలు వెబ్సైట్ ఎలా ఉండాలో మీరు అనుకోండి. దాని తర్వాత ఆ ఐడియాని చాట్‌జీపీటీకి డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి. చేసి ప్రాంప్ట్ ఇవ్వమని అడగండి లవబుల్కి ఇవ్వడానికి. ఇప్పుడు చాట్‌జీపీటీ ఇచ్చిన ప్రాంప్ట్ లవబుల్లోకి వెళ్ళి కాపీ పేస్ట్ చేసేసి లింక్స్, ఫొటోస్ ఏమైనా ఉంటే లవబుల్కి ఇచ్చేయండి. లవబుల్ లెస్ దాన్ 5 minutes లో మీకు వెబ్సైట్ అయితే ఇచ్చేస్తుంది. దాని తర్వాత మీకు నచ్చినట్టు మాడిఫై చేసుకోవచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు. ఇదన్నమాట బేసిక్ ఇంట్రొడక్షన్. ఇప్పుడు మొత్తం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు 5-6 స్టెప్స్ లో ఒక మంచి ప్రాంప్ట్ అయితే ఎలా జనరేట్ చేయాలో చూసేద్దాం. ఇప్పుడు బిల్డ్ చేయబోయేది వెబ్ డెవలపర్ ది పోర్ట్ఫోలియో వెబ్సైట్ అన్నమాట. నిజంగా చెప్తున్నా, ఇది బిల్డ్ చేయడానికి మీకు హలో వరల్డ్ అనే కోడ్ కూడా రావడం అవసరం లేదు. జస్ట్ కొంచెం బేసిక్ ఇంగ్లీష్ అండ్ వెబ్సైట్ ఎలా ఉండాలని కొంచెం ఐడియా ఉంటే సరిపోద్ది. ఈజీగా ఒక బ్యూటిఫుల్ వెబ్సైట్ అయితే మీరు క్రియేట్ చేసుకోవచ్చు. అది కూడా సింగిల్ లైన్ ఆఫ్ కోడ్ రాయకుండా కంప్లీట్లీ ఏఐతో. మెయిన్ గా ఈ వీడియో బిగినర్స్ కి మాత్రమే. కంప్లీట్ బేసిక్ నుంచి అర్థమయ్యేటట్టు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. ప్రతిదీ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మోఫీ ఏఐ ఇన్స్టాగ్రామ్ ఛానల్ కి మెసేజ్ పెట్టండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఎంత చిన్న డౌట్ అయినా పర్లేదు. దీని మీదే కాదు, ఏమైనా హెల్ప్ కావాలన్నా, అడ్వైస్ కావాలన్నా, ఏదైనా పర్లేదు. ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ ఎనీ టైం. సరే, ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. రిసోర్సెస్ అన్ని డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను. ప్రాంప్ట్ ఎలా ఇవ్వాలని ఒక కంప్లీట్ పీడిఎఫ్ కూడా ఉంది. ఈ స్టెప్స్ ప్రకారం నేను ఇప్పుడు చాట్‌జీపీటీకి ప్రాంప్ట్ ఇస్తున్నాను. Hey ChatGPT, I want to create a portfolio website for me. I am a web developer and I have done 6 projects. The website should contain the following sections. In the first section, it should contain a big text. Yes, hi, I am Firoz, web developer, and in the background, I will integrate a Spline 3D code. And after that, it should contain also a call to action button as contact me. It should be very glowing and attractive. And after this section, there should be a about me section. Like, there should be 2 parts. In the left side, it should contain my photo, and in the right side, there should be some text about me. And also, it should be very attractive, like above one. After this section, there should be a section to display my 6 projects. There should be 6 cards with a brief intro of that particular project, and when a user clicks on that project, he will be redirected to another page with all the detailed information about that particular project in that page. And after this section, there should be a contact section. Like, it will contain a form with information to be filled, like name, email, and a message. And when user fill up the form, there should be a contact call to action button. And after this, there should be social media icons like Facebook, Instagram, and WhatsApp, and Twitter. After that, there should be a photo section with social media icons and all design as you want. Like, every website should contain with a good look. And very important thing is, it should be very good in both mobile and laptop. It should be very attractive and with good animation and all glowing effects. Now, create a best prompt to give to Lovable to gain the best output from the above prompt. ప్రాంప్ట్ అయితే రెడీ అయిపోయింది చాట్‌జీపీటీకి ఇవ్వడానికి. ఇప్పుడు ఈ ప్రాంప్ట్ మొత్తం చూసుకొని ఏదైనా మిస్టేక్స్ ఉంటే కరెక్ట్ చేసుకొని చాట్‌జీపీటీకి అయితే ఇచ్చేద్దాం. నేను కరెక్ట్ చేసుకొని చాట్‌జీపీటీకి ఇచ్చేసాను. ఈ ప్రాంప్ట్ ప్రకారం చాట్‌జీపీటీ మంచి ప్రాంప్ట్ రెడీ చేసింది. చూద్దాం ఎలా ఇస్తుందో. ప్రాంప్ట్ అయితే ఇచ్చేసింది అప్పుడే. ఒకసారి ప్రాంప్ట్ అయితే చూసుకొని మళ్ళీ ఏమైనా కరెక్షన్స్ ఉంటే చాట్‌జీపీటీకి ఇచ్చేయండి. నేనైతే మొత్తం చూసుకొని చాట్‌జీపీటీకి ఇస్తున్నాను. పైన చెప్పిన సోషల్ మీడియా లింక్స్, 6 ప్రాజెక్ట్ ఫొటోస్ ప్లస్ నా ప్రొఫైల్ ఫోటో మొత్తం నేను తర్వాత ఇస్తానని చెప్పేశాను. అలా ప్రాంప్ట్ ఇచ్చేసాను. చాట్‌జీపీటీ మళ్ళీ రిజల్ట్ అయితే ఇచ్చేసింది, కానీ అంత బాగా ఇవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ చెప్పాను లవబుల్కి డైరెక్ట్గా ఇమేజెస్ అని పెడతానని. మళ్ళీ ప్రాంప్ట్ ఇచ్చేసింది. లవబుల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెళ్ళి లాగిన్ అయిపోండి. ఇలా కనిపిస్తుంది మీకు ఇంటర్ఫేస్. చాట్‌జీపీటీ ఇచ్చిన ప్రాంప్ట్ మొత్తం ఇక్కడ పేస్ట్ చేసేయండి. అనవసరమే మొత్తం తీసేయండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే అవి కరెక్ట్ చేసుకోండి. దాని తర్వాత మీ సోషల్ మీడియా లింక్స్ ఉన్నాయి కదా, అవి మొత్తం ఇక్కడ పేస్ట్ చేసేయండి. కలర్స్ అండ్ మొత్తం ఒకేలాగా ఉండాలి, బాగుండాలని మళ్ళీ మాడిఫై చేస్తున్నాను నేనైతే. ఇప్పుడు మనకి 2 థింగ్స్ అయితే మిగిలినాయి. ఒకటి ఫొటోస్, ఇంకోటి స్ప్లైన్ 3D మోడల్. అసలు ఈ స్ప్లైన్ వెబ్సైట్ ఏంటంటే, దీంట్లో ముందే వెబ్సైట్స్ టెంప్లెట్స్ ఉంటాయి అనమాట, 3D యానిమేషన్స్. వీటి కోడ్ తో సహా వీళ్ళు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. మనం డైరెక్ట్ గా ఈ కోడ్ ని మన వెబ్సైట్ లో ఇంక్లూడ్ చేసేసుకోవచ్చు. అసలు స్ప్లైన్ వెబ్సైట్ ఏంటి, దాన్ని ఎందుకు వాడదాం, అది మొత్తం ఇప్పుడు చూసేద్దాం. నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, లాగిన్ అయిపోండి. దాంతో మీకు ఇంటర్ఫేస్ ఇలా చూపిస్తుంది. విజిట్ కమ్యూనిటీ మీద క్లిక్ చేయండి, మీకు ఇలా చూపిస్తుంది. ఇక్కడ చాలా టెంప్లెట్స్ ఉంటాయి అనమాట. మనకి నచ్చినవి మనం కోడ్ కాపీ చేసేసుకొని ఇంటిగ్రేట్ చేసేసుకోవచ్చు మన వెబ్సైట్స్ లో. ఒక దాని మీద క్లిక్ చేసాను, చూడండి ఎలా ఉందో. సేమ్ ఇదే మన వెబ్సైట్ లో ఇంటిగ్రేట్ చేసేసుకోవచ్చు. ఇలాంటివి ఇంకా చాలా ఉంటాయి అన్నమాట ఈ వెబ్సైట్ లో. ఏది కావాలన్నా డైరెక్ట్ కోడ్ కాపీ చేసి ఇంక్లూడ్ చేసేసుకోవచ్చు మన వెబ్సైట్ లో. చూడండి, చాలా టెంప్లెట్స్ ఉన్నాయి. మనకి నచ్చిన టెంప్లెట్ మనం వాడుకోవచ్చు. నేనైతే మొత్తం చూస్తున్నాను ఏది బాగుందను. ఏది కూడా పర్లేదు, బాగానే ఉంది.
దీని మీద అంత టైం వేస్ట్ చేయొద్దు, ఏదో ఒకటి తీసేసుకొని ఇంటిగ్రేట్ చేయండి. ఇది పర్లేదు, బాగానే ఉంది. బాగానే అనిపిస్తుంది. ఒకసారి ప్రివ్యూ అయితే చూసేద్దాం. నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను. మీకు నచ్చింది మీరు సెలెక్ట్ చేసుకోండి. కింద రిమిక్స్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఎడిట్ కూడా చేసుకోవచ్చు. ప్లే సెట్టింగ్స్ లోకి వచ్చేసి బ్యాక్గ్రౌండ్ కలర్ ఆఫ్ చేసుకోండి. దాని తర్వాత ఓవర్ వ్యూలోకి వెళ్ళిపోయి కాపీ చేసుకోండి కోడ్ని. కాపీ అయిపోయాక ఒకసారి మళ్ళీ లెవబుల్లోకి వెళ్ళిపోదాం. కాపీ చేసుకున్న కోడ్ని లెవబుల్కి ఇచ్చేద్దాం. ఆల్రెడీ ప్రాంప్ట్లో మెన్షన్ చేసాం కదా కోడ్ వస్తుందని, ఆ కోడ్ ఇక్కడ పేస్ట్ చేసేయండి. ఇప్పుడు మొత్తం మళ్ళీ ఒకసారి ప్రాంప్ట్ కరెక్ట్గా చూడండి, ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయేమో. ఇప్పుడు ఆ 6 ప్రాజెక్ట్స్ ఫొటోస్ అయితే అప్లోడ్ చేయాలి. నేను ఆల్రెడీ గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నాను. మీరు కూడా గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. మీరు రియల్గా ఏమైనా ప్రాజెక్ట్ చేస్తుంటే అవి ఇంక్లూడ్ చేసేయండి. 5 ప్రాజెక్ట్స్ అయితే చూపించినాయి. నేను ఇంకో ప్రాజెక్ట్ మళ్ళీ అదే పెట్టేస్తాను డెమోకే కాబట్టి. ఇంకా లాస్ట్ ఒకటే మిగిలింది, ప్రొఫైల్ పిక్చర్ అప్లోడ్ చేయడం. ఆల్రెడీ నా ప్రొఫైల్ పిక్చర్ ఉంది, అది అప్లోడ్ చేసేస్తాను. ఏఐ జనరేటెడ్ ఫోటో అయితే ఇచ్చేసాను. ఒకసారి ప్రాంప్ట్ మొత్తం చూసుకోండి, ఏమన్నా మిస్ అయితే ఇచ్చేయండి. నేను మళ్ళీ ప్రాంప్ట్ ఇచ్చాను లవబుల్కి. 6 ప్రాజెక్ట్ ఫొటోస్ ఇచ్చాను, ఒక ఇమేజ్ ఇచ్చాను అని చెప్పాను, కరెక్ట్ ప్లేస్ సెట్ చేయమని చెప్పాను. మళ్ళీ ఇంకోసారి అయితే ప్రాంప్ట్ మొత్తం చూసేయండి, ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయేమని. ఇక్కడ మీ లింక్స్ పెట్టేయండి, సోషల్ మీడియావి. నేనైతే ప్రాంప్ట్ ఇచ్చేసాను, లోడింగ్ అవుతుంది. స్కిప్ చేసేస్తాను ఈ పార్ట్. చూడండి 5 minutesలో ఎంత మంచి వెబ్సైట్ ఇచ్చేసిందో ఆ సింగిల్ ప్రాంప్ట్తో. కావాలంటే టైం చూడండి, కింద డిస్ప్లే అవుతుంది. ఒకసారి దీని ప్రివ్యూ అయితే చూసేద్దాం. చూడండి ఎలా ఉందో. ప్రొఫైల్ కూడా కరెక్ట్ ప్లేస్లో ఇచ్చింది, పక్కన నా గురించి కూడా ఉంది. చూడండి ప్రాజెక్ట్స్ కూడా ఎంత బాగా ఇచ్చిందో, ఇమేజెస్తో సహా. గ్లోయింగ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి ప్రతి దానికి. గ్లోయింగ్ ఎఫెక్ట్ చాలా నచ్చింది నాకు. ఒక ఫామ్ కూడా పెట్టేసింది, సోషల్ మీడియా యాప్స్ కూడా పెట్టేసింది. డిస్క్రిప్షన్ కూడా చాలా బాగుంది, మేడ్ విత్ లవ్. ప్రతిదీ డీటెయిల్గా ఇచ్చేసింది. ఇక్కడ చూడండి ఆ గ్లోయింగ్ ఎఫెక్ట్స్ లైన్ రావడం చాలా నచ్చింది ఇది నాకైతే. ఇక్కడ గ్లోయింగ్ ఎఫెక్ట్ కూడా ఉంది. ఇమేజెస్ కూడా కరెక్ట్ ఇచ్చేసింది. 50+ ప్రాజెక్ట్స్, 3+ ఎక్స్పీరియన్స్. ఈ మొత్తం మనం ఇవ్వలేదు, మనం ఇచ్చుంటే మనం ఏది ఇస్తామో అదే ఇస్తుంది. మీ గురించి మీకు నచ్చినట్టు డీటెయిల్గా ప్రాంప్ట్ ఇవ్వండి, ఖచ్చితంగా బాగా చేస్తుంది. ఒకసారి ఫోన్ వ్యూలో ఎలా ఉందో చూసేద్దాం. ఇది కూడా చాలా నచ్చింది, కరెక్ట్ సెట్ అయింది. ఫోన్లో చూస్తే ఇంకా బాగుంటుంది. అన్ని బేస్ ఇచ్చేసింది, గెట్ ఇన్ టచ్ ఫామ్ కూడా ఇచ్చేసింది. మొత్తం బాగుంది, నాకైతే బాగా నచ్చేసింది. కానీ దీన్ని ఒకటి మార్చాలనుకుంటున్నాను. ప్లస్ అసలు విషయం, అసలు స్ప్లైన్ 3D కోడ్ అనేది ఇవ్వలేదు, ఆ కోడ్ని ఇంటిగ్రేట్ చేయలేదు. ఒక్కోసారి అంతే అనమాట, కొన్ని మిస్ చేస్తుంది. మనం మళ్ళీ డీటెయిల్గా ప్రాంప్ట్ ఇవ్వాలి దానికి. ఒకేసారి పెద్ద పెద్ద ప్రాంప్ట్లు ఇవ్వడం కన్నా కొన్ని చిన్న చిన్న సెగ్మెంట్స్ లాగా ప్రాంప్ట్ ఇస్తే బాగుంటుంది, అప్పుడు బాగా ఇస్తుంది నీట్గా. కలిపి ఇచ్చేయకండి, ప్రాంప్ట్ సెక్షన్స్గా డివైడ్ చేసి ఇచ్చేయండి. నేను అలానే మొత్తం ప్రాంప్ట్ ఇచ్చేసాను, మీరు చూడొచ్చు ఏమి ఇచ్చాను. లవబుల్ అయితే మళ్ళీ థింక్ చేస్తుంది, మొత్తం ఇచ్చేసింది. నేను ఈ పాట కూడా స్కిప్ చేస్తున్నాను, కావాలంటే టైం ఉంది కింద చూసుకోండి. చాలా తక్కువ టైంలోనే బిల్డ్ చేసేస్తుంది. స్ప్లైన్ది తప్పితే మొత్తం బాగానే ఇచ్చేసింది, మనం ప్రాంప్ట్ తగ్గట్టు. మనం ఇక్కడ సూపర్ బేసిక్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు, గిట్ హబ్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ తర్వాత నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. ఈ వీడియోకి మంచి లైక్స్ వస్తే తర్వాత వీడియోస్లో అసలు బ్యాక్ ఎండ్ ఫ్రంట్ ఎండ్ మొత్తం ఎలా చేయాలో చెప్తాను. మీకు ఎలా అనిపిస్తుందో వెబ్సైట్ ఒకసారి కమెంట్లో చెప్పండి. కలర్ కాస్త ఎక్కువ అయినట్టు అనిపిస్తుంది, గ్లోయింగ్ ఎఫెక్ట్స్ అవి, అందుకే ప్రాంప్ట్ ఇచ్చేసాను దీన్ని మొత్తం మార్చేయమని. ఇప్పుడు ఎలా ఇస్తుందో చూద్దాం. చూడండి నేను 6:6కి ప్రాంప్ట్ ఇచ్చాను, 6:8 అవుతుంది, అప్పుడే ఇచ్చేసింది. ఇదిగోండి మన స్ప్లైన్ కోడ్ వచ్చేసింది, అదే కదా మనం ఇంటిగ్రేట్ చేసింది. మీరు ఏ కోడ్ ఇంటిగ్రేట్ చేస్తే అది ఆ పిక్చర్ వస్తుంది, బాగుంటుంది. ఫోన్ వ్యూ, ట్యాబ్ వ్యూలో కూడా బాగుంది, సేమ్ అలానే ఉంది. థీమ్ మొత్తం మార్చేసింది, ఇది కూడా బాగుంది. ప్రాజెక్ట్స్ మొత్తం ఇచ్చేసింది, సైజ్ అవి ఫామ్ ఇచ్చేసింది, మొత్తం బాగున్నాయి. లవబుల్ డిఫాల్ట్గా ల్యాప్టాప్ వ్యూ ఇస్తుంది, ల్యాప్టాప్లో బాగుంటుంది కానీ ఫోన్కి అంత బాగోదు. అది మీరు ప్రాంప్ట్లో మెన్షన్ చేయాలి. నేను మొబైల్ వ్యూలో కూడా బాగుండాలని మీరు ప్రాంప్ట్ ఇవ్వాలి, అప్పుడే అది కాస్త బాగా ఇస్తుంది. కానీ మీరు ఇంకా బాగా చేసుకోవచ్చు మంచి ప్రాంప్ట్ ఇస్తే. ఒకసారి ఇది వెబ్సైట్ వ్యూలో చూసేద్దాం. ఇది ముందు వ్యూ, ఇప్పుడు వ్యూ. ఇది బాగానే ఉంది, సేమ్ అలానే ఉంది, కానీ ఇది మొత్తం మారింది. స్ప్లైన్ కోడ్ ఇంటిగ్రేట్ చేసింది, సేమ్ అదే గ్లో, మొత్తం బాగుంది.
ఇక్కడ మీ ప్రాజెక్ట్స్ పెట్టుకోండి. ఎన్ని ప్రాజెక్ట్స్ ఉంటే అన్ని 6 అనే కాదు. ఇక్కడ ఫామ్ డీటెయిల్స్ ఫిల్ చేస్తే మనకి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అలా ఆటోమేషన్ క్రియేట్ చేయొచ్చు. క్విక్లీ నుంచి సోషల్ మీడియా కూడా ఇంటిగ్రేట్ చేస్తుంది. చాలా బాగుంది. చూసారు కదా ఎంత నీట్గా బాగా ఇచ్చేసిందో. దీనికోసం ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ ఎంత కోడ్ రాస్తారో. ఇప్పుడే ఇలా ఉంటే ఇంకా ఫ్యూచర్లో ఏఐ ఏం చేస్తుందో ఊహించుకోండి. ఇది చాలా బేసిక్ మాత్రమే. ఇంకా ఇలాంటి వెబ్సైట్స్ చాలా ఉన్నాయి. అందరు చెప్పేది ఏఐ జాబ్స్ని రీప్లేస్ చేయలేదు, కానీ ఎవరైతే ఏఐని బాగా వాడగలరో వాళ్ళు మాత్రం ఏఐ రాని వాళ్ళని ఖచ్చితంగా రీప్లేస్ చేస్తారు. మీరు కూడా ఖచ్చితంగా ఏఐని ఇన్వాల్వ్ చేసుకోవాలి మీ వర్క్లో, లేకపోతే కుదరదు. చూడండి, మనం ఇది ఎడిట్ కూడా చేసుకోవచ్చు. అసలు కోడింగే రాకుండా ఇంత మంచి వెబ్సైట్స్ చేసుకోవచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు మనకు నచ్చినట్టు. చూడండి, నెంబర్స్ కూడా మార్చుకోవచ్చు, టెక్స్ట్ మార్చుకోవచ్చు. మీకు కోడింగ్ వచ్చినా రాకపోయినా ఇది మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి, నేర్చుకోండి. జస్ట్ వీడియోస్ చూస్తే సరిపోదు, ఇంప్లిమెంట్ చేయాలి. ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా. జస్ట్ ఒక 30 minutes 1 hour కూర్చోండి చాలు. దీనికన్నా మంచి వెబ్సైట్స్, మీకు నచ్చిన వెబ్సైట్స్ మీకు నచ్చినట్టు చేసుకోవచ్చు. అది కాక ఫ్రీ ప్లాన్ కూడా ఉంది. మీరు 4-5 అకౌంట్లు క్రియేట్ చేసుకోవచ్చు. ఇది మీ రెజ్యూమేలో కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. కంపెనీ వాళ్ళు కూడా చూడరు మీరు ఏఐతో చేశారా నార్మల్గా చేశారా అని. ఇంకా ఏఐతో చేస్తేనే బెస్ట్ అంటారు, టైం లోడ్ తగ్గిది కాబట్టి. అందుకు ఈ ఏఐని నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట మన డే టు డే లైఫ్లో. అసలు ఈ వీడియోలో ఏం లేదు, జస్ట్ ఒక 30 to 60 minutes కూర్చొని చెప్పినట్టు ప్రాంప్ట్ బాగా ఇచ్చి మొత్తం చేస్తే ఈజీగా బిల్డ్ చేయొచ్చు మీరు కూడా. ఈ వీడియోకి ఎక్కువ లైక్స్ వస్తే కోడింగ్ లేకుండా స్టాక్ వెబ్సైట్ ఎలా బిల్డ్ చేయాలో చెప్తాను. నెక్స్ట్ వీడియో వచ్చేలోపు ఇది ట్రై చేసేయండి.